హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీడియాకు అడ్డంగా దొరికిపోయిన అప్పు, కళ్యాణ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అప్పు, కళ్యాణ్ అయితే హోటల్కి వెళ్తారు. ముందు స్టే చేసిన వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అని కళ్యాణ్ అడుగుతాడు. 402లో ఉన్నారు సార్ అని అతను చెప్తాడు. ఇంకా అప్పు, కళ్యాణ్ ఇద్దరు ఆ రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. మాయా కోసం అక్కడికి వెళ్తారు. మాయా ఉందా లేదా అని రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళకి తెలియకుండా బయట నుంచి ఒక పర్సన్ వచ్చి డోర్ లాక్ చేస్తాడు. దీంతో అప్పు, కళ్యాణ్ ఎవరు డోర్ తీయండి, డోర్ ఎందుకు లాక్ చేస్తారో అని అరుస్తూ ఉంటారు. కానీ ఎంత అరిచినా కూడా వాళ్ళైతే డోర్ ఓపెన్ చేయరు. ఇంతలో ఆ పర్సన్ మీడియాకి కాల్ చేస్తారు. మరోవైపు కావ్య కూడా అదే హోటల్ కి వస్తుంది. ఇంతలో అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు. అప్పు, కళ్యాణ్ చూస్తారు. వాళ్ళని చూసి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు అసలు ఎందుకున్నారు? మీ ఇద్దరికి పెళ్లి కాలేదు కదా, మీకు పెళ్లి అయింది కదా, పెళ్లి అయినా కూడా ఈ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటారు. అదే టైంకి అక్కడికి ధనలక్ష్మి, అనామిక కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అనామిక, ధనలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు. మరోవైపు కావ్య కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది, షాక్ అయిపోతుంది. ఈ వార్త టీవీలో చూసి కనకం వాళ్ళ ఆయన అయితే ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి మళ్ళీ ఇది వీళ్ళు ఏం చేశారు అని షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అప్పు, కళ్యాణ్, కావ్యాని అయితే ఇంట్లో అనామిక దోషుల అందరి మీద నిలబెడుతుంది. కళ్యాణ్ ఏంటిది అని రాజ్ అడుగుతాడు. దీనికి కళ్యాణ్ ఏం చెప్పకుండా తలదించుకుంటాడు. అప్పు కూడా తలదించుకొని ఉంటుంది. ఇంకా రాజ్ కావ్య వైపు చూస్తాడు. కావ్య కూడా ఏం చెప్పలేక రాజ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.